తమ కుమార్తె ప్రాణాపాయ స్థితికి కారణమైనటువంటి వ్యక్తులను ఉరితీయాలంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ కనీసం స్పందించలేదన్నారు. సాటి ఆడదానిపై ఇంతటి దురాగతం జరిగితే హోంమంత్రి స్పందించకపోవటం చాలా బాధాకరం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు చేసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచినటువంటి కూతురు ఈ పరిస్థితుల్లో ఉండటంతో తమ కుటుంబం తట్టుకోలేకపోతుందంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరొక పక్క ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ వ్యక్తులకు సంబంధించి అధికార పార్టీ నేతల యొక్క అండదండలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ప్రియాంక తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. మరొక వైపు రాజమండ్రిలో మెడికోలు అందరూ కలిసి ఈరోజు అభయ డే అనేటువంటి పేరుతో ఒక శాంతియుత ర్యాలీ అయితే నిర్వహించారు. ప్రియాంకపై జరిగినటువంటి దాడికి సంబంధించి, ఆ యాక్సిడెంట్ ఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ డాక్టర్లపై కానీ, నర్సులపై కానీ దాడి చేసే వ్యక్తులను శిక్షించే విధంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలంటూ కోరుతూ ఈరోజు రాజమండ్రి వేదికగా ఒక శాంతి ర్యాలీని అయితే నిర్వహించడం జరిగింది. ఇదే ఘటనకు సంబంధించి ఆ రోజు ప్రియాంకతో పాటు స్కూటీపై ప్రయాణించినటువంటి ఆమె స్నేహితుడు సాయి ఉమేష్ కూడా నిన్న మీడియా వ్యాప్తంగా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ మాల్ ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్కు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరు కూడా కనీసం తమను పట్టించుకోలేదని, ఆ మాల్ లోపల నుంచి వస్తున్నటువంటి ఒక వ్యక్తి మాత్రం తన కారుని ఆపి ఈ ఘటనలో గాయపడినటువంటి ప్రియాంకను తన కారు ఎక్కించుకుని స్వతంత్ర హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళ సినిమా చూసి బయటకు వచ్చేటువంటి క్రమంలో ఆ మాల్కు సంబంధించి ఒక గేట్ను క్లోజ్ చేశారు. గేట్ను క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళ బయటకు వచ్చేటువంటి క్రమంలో ప్రియాంక ప్రయాణిస్తున్నటువంటి స్కూటీకి ఎదురుగా మరొక కారు అడ్డుగా ఉండటంతో వీళ్ళ గేట్ లోపల ఆగిపోవటం, ఈ క్రమంలో ఎవరైతే వారిని ఢీకొట్టారో ఆ కారు వెనక నుంచి వచ్చి ముందుగా ఒకసారి ఢీకొట్టిందని, ఏదో అనుకోకుండా జరిగిందిలే, పొరపాటు జరిగి ఉంటుందని చెప్పి అనుకున్నటువంటి టైంలో రెండోసారి మళ్ళీ బలంగా ఢీకొట్టడం, అప్పటికీ కూడా ఎదురుగా కారు ఉండటం, వీళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో మూడవసారి ఇంకా బలంగా ఢీకొట్టి స్కూటీ నుంచి కింద పడిపోయిన తర్వాత ప్రియాంక తలపై నుండి కారు వెళ్ళనివ్వటం జరిగింది. ఈ ఘటనతో పూర్తిగా గాయపడినటువంటి ప్రియాంక, అంటే ఉద్దేశపూర్వకంగానే నిందితులు స్కూటీని గుద్దినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి గుద్దితే తప్పు అయిపోయిందని ఎవరైనా సారీ చెప్తారు, కానీ ఒకటికి 2 సార్లు, మూడోసారి కూడా గుద్ది తలపై నుంచి కారు ఎక్కించుకుపోవటం, వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్, వాళ్ళు మద్యం సేవించి ఉన్నారు, అందువల్లే వాళ్ళు ఈ రకంగా గుద్దేసి వెళ్ళిపోయారు అన్నటువంటి ఘటనకు సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు ఒక పక్క అయితే, వాళ్ళు బయటకు రాకముందు ఆ మాల్లో ఉన్నటువంటి సిబ్బందితో కూడా గొడవ పడినట్టుగా తెలుస్తుంది. అంటే వాస్తవంగా మాల్స్లోకి మద్యం సేవించిన వారిని అనుమతించరు. అక్కడ డిటెక్టర్ పరీక్షలు అవి చేస్తారు. ఆ డిటెక్టర్లో వీళ్ళు మద్యం సేవించినట్టుంటే ఒకవేళ లోపలికి అనుమతించలేని పక్షంలో ఆ సిబ్బందితో కూడా వీళ్ళు గొడవ పడినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి వాళ్ళని బయటకు వెళ్ళిపోవాలని కోరినా సరే సిబ్బందితో జరిగినటువంటి గొడవపై మాల్కి సంబంధించినటువంటి ప్రసాదాదిత్య మాల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళపై మరొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో బయటికి వచ్చేస్తున్నటువంటి క్రమంలో అడ్డుగా ఉన్నటువంటి స్కూటీని ఇష్టానుసారంగా గుద్దేసి వాళ్ళు వెళ్ళిపోవటం, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి ప్రియాంకను స్వతంత్ర హాస్పిటల్ నుంచి, అంటే బ్రెయిన్ డెడ్ అయ్యింది అన్నటువంటి అనుమానంతో ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తరలించి అక్కడ వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రియాంక ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనలో అరెస్టు చేసినటువంటి నిందితులుగా పేర్కొంటున్నటువంటి సోరవరపు జస్వంత్, అలాగే జోసెఫ్ ఫాండ్రూ ఎడ్వర్డ్స్, ఈ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్కి పంపడం అయితే జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి బలమైన సెక్షన్లు పెట్టలేదు అన్నటువంటి అనుమానంతో ప్రియాంక తండ్రి వెంకటేష్ తాజాగా ఈరోజు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో దోషులపై మరొక ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి రాజమండ్రి అడిషనల్ ఎస్పీ అలాగే డిఎస్పీ కూడా ప్రియాంక కుటుంబ సభ్యులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియాంక క్షమించాలి, తీవ్రమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండటంతో ఆ ప్రకాష్ నగర్లో ఇచ్చినటువంటి ఫిర్యాదుకి సంబంధించి ఒకవేళ సెక్షన్స్ ఏమైనా ఆల్టర్ చేస్తారా, ఒకవేళ ప్రియాంకకు జరగంది ఏమైనా జరిగితే ఈ సెక్షన్స్ ఏ విధంగా మారుస్తారు, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి సాయం కూడా అందలేదని చెప్పి ప్రియాంక తండ్రి వెంకటేష్ చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే మాత్రం ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు, తర్వాత ఆయన కూడా స్పందించలేదు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రియాంకకు జరిగినటువంటి ఘటనపై స్పందించకపోవటం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందంటూ ప్రియాంక తండ్రి వెంకటేష్ చెప్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రియాంక ఘటన సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి
ఈ సంఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలంటూ వైద్య రంగానికి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా శాంతి ర్యాలీ నిర్వహించడం, మరి తాజాగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో వెంకటేష్ మరొక కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే వారికి అధికార పార్టీ అండదండలు ఉన్నాయి, అందుకనే నిందితులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా పోలీసులు బయటికి చూపించలేదని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ప్రియాంక తండ్రి వెంకటేష్ కూడా ప్రభుత్వం స్పందించలేదు, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ స్పందించలేదంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టనున్నారు? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరింత తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఆదిత్య మాల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళపై మరొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో బయటికి వచ్చేస్తున్నటువంటి క్రమంలో అడ్డుగా ఉన్నటువంటి స్కూటీని ఇష్టానుసారంగా గుద్దేసి వాళ్ళు వెళ్ళిపోవటం, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి ప్రియాంకను స్వతంత్ర హాస్పిటల్ నుంచి అంటే బ్రెయిన్ డెడ్ అయ్యింది అన్నటువంటి అనుమానంతో ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తరలించి అక్కడ వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రియాంక ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనలో అరెస్టు చేసినటువంటి నిందితులుగా పేర్కొంటున్నటువంటి సోరవరపు జస్వంత్ అలాగే జోసెఫ్ ఫాండ్రూ ఎడ్వర్డ్స్ ఈ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్కి పంపడం అయితే జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి బలమైన సెక్షన్లు పెట్టలేదు అన్నటువంటి అనుమానంతో ప్రియాంక తండ్రి వెంకటేష్ తాజాగా ఈరోజు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో దోషులపై మరొక ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి రాజమండ్రి అడిషనల్ ఎస్పీ అలాగే డిఎస్పీ కూడా ప్రియాంక కుటుంబ సభ్యులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియాంక క్షమించాలి తీవ్రమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండటంతో ప్రకాష్ నగర్లో ఇచ్చినటువంటి ఫిర్యాదుకి సంబంధించి ఒకవేళ సెక్షన్స్ ఏమైనా ఆల్టర్ చేస్తారా, ఒకవేళ ప్రియాంకకు జరగంది ఏమైనా జరిగితే ఈ సెక్షన్స్ ఏ విధంగా మారుస్తారు? ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి సాయం కూడా అందలేదని చెప్పి ప్రియాంక తండ్రి వెంకటేష్ చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే మాత్రం ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు, తర్వాత ఆయన కూడా స్పందించలేదు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రియాంకకు జరిగినటువంటి ఘటనపై స్పందించకపోవటం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందంటూ ప్రియాంక తండ్రి వెంకటేష్ చెప్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రియాంక ఘటన సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. గత నెల ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలంటూ వైద్య రంగానికి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా శాంతి ర్యాలీ నిర్వహించడం, మరి తాజాగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో వెంకటేష్ మరొక కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే వారికి అధికార పార్టీ అండదండలు ఉన్నాయి, అందుకనే నిందితులకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా పోలీసులు బయటికి చూపించలేదని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ప్రియాంక తండ్రి వెంకటేష్ కూడా ప్రభుత్వం స్పందించలేదు, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ స్పందించలేదంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టనున్నారు? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరింత తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.